అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనమండలి ఎన్నికలకు కూడా ఈ నెల 25వ తేదీన నోటిఫికేషన్ రానుంది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రామచంద్రయ్య, ఇక్బాల్ వీరిద్దరూ కూడా వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వీరిద్దరూ కూడా రిజైన్ చేసి తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. అయితే మారిన పరిస్థితులకు అనుగుణంగా కూడా ఎమ్మెల్సీగా గొట్టిపాటి లక్ష్మి బరిలో దింపాలని కూడా వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి నిన్న ప్రెస్ మీట్లో కూడా వాళ్ళందరూ గొట్టిపాటి లక్ష్మికి తక్షణం ఎమ్మెల్సీ పదవి ఇచ్చేలా కూడా చర్యలు తీసుకోవాలని వాళ్ళ ప్రయత్నాలు అయితే విరివిగా చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో కనుక ఎన్నుకుంటే 2029 అంటే 2030 వరకు కూడా ఆమెకి పదవి అవకాశం ఉంది. ఈ 2 ఎమ్మెల్సీ నోటిఫికేషన్ కనుక అయిపోయిందంటే మనకి 2026, 2027లో మాత్రమే ఎమ్మెల్సీలకి మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది. అంటే దాదాపుగా ఈ 2 సంవత్సరాలు ఇబ్బందికర పరిస్థితులు 2006, 2000 అంటే అప్పుడు ఉపాధ్యాయ పట్టభద్రులు స్థానిక సంస్థల నుంచి కూడా పోటీల్లో నిల్చోవాలి. సో ఇదంతా కూడా లేట్ ప్రాసెస్. కానీ ఇప్పుడు మారిన పరిస్థితులు అనుకూలంగా కూడా తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యేల బలం అధికంగా ఉంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో. సో వీరందరూ ఎమ్మెల్యేలు ఎన్నుకునేటువంటి ఎమ్మెల్సీ స్థానం కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి బలం ఉంది కాబట్టి దర్శి నుంచి గొట్టిపాటి లక్ష్మిని ఎమ్మెల్సీగా కూడా ఎన్నుకొని దర్శికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కూడా దర్శి నియోజకవర్గ ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఆ వైపుగా చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి గొట్టిపాటి లక్ష్మి బాబాయ్ గొట్టిపాటి రవికుమార్ ఆల్రెడీ క్యాబినెట్లో ఉన్నారు, విద్యుత్ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ఆయన మాటకి చంద్రబాబు నాయుడు ఎక్కువ విలువిస్తాడు కాబట్టి ఆ వైపుగా వాళ్ళందరూ కూడా చర్యలు తీసుకొని గొట్టిపాటి రవికుమార్ చర్యలు తీసుకుని ఆమెకు ఎమ్మెల్సీ కేటాయించేలా కూడా చేస్తారని కూడా ప్రజలందరూ భరోసా ఉన్నారు. మరి 2 రోజుల్లో వెయిట్ అండ్ సీ.